ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జయశంకర్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 4000 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో 2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఓసీలో ఓబీ పనులకు కూడా అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో వర్ష బీభత్సంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. సుమిత్ర, ప్రకృతి విలయానికి పల్లెలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల రహదారులు తెగిపోయాయి. చెరువులు కట్టలు తెగి గ్రామాల మీదకి రావడంతో గ్రామాలన్నీ జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఇటు ములుగు జిల్లా కావచ్చు, మహబూబాబాద్ జిల్లా కావచ్చు, చాలా గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. మనం వరంగల్ నగరంలో కూడా వరదల పరిస్థితి చూడవచ్చు. ఏ విధంగా వరదలు పారుతున్నాయో మనం చూడవచ్చు. చాలా కాలనీలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వానలకు ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 10 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో విషాదకరం ఏంటంటే తండ్రి కూతురు ఖమ్మం జిల్లా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తుండగా మరిపేడ దగ్గర ఆకేరువాగులో కారు గల్లంతయి మరిపేడ మండలంలో ఆకేరువాగులో కారు గల్లంతు కావడంతో తండ్రి కూతురు ఇద్దరు గల్లంతయ్యారు. ఇప్పుడే కూతురు అశ్విని, ఆమె సైంటిస్ట్ కూడా, ఆమె మృతదేహం కొద్దిసేపటి క్రితమే అధికారులు వెలికి తీసినటువంటి పరిస్థితి. ఈ విధంగా మొత్తము 10 మంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మృత్యువాత పడినటువంటి పరిస్థితి. అయితే వందలాది చెరువులకు గండ్లు పడడం అనేటువంటిది గతంలో ఎప్పుడు కూడా ఒకేసారి ఇన్ని చెరువులకు గండ్లు పడడం అనేటువంటిది జరగలేదు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చాలా మూగ జీవాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. మరీ ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఉదయం నుంచి కూడా మొత్తం కూడా మహబూబాబాద్ జిల్లా అంతా అతలాకుతలంగా మారింది. ఇంటికన్న దగ్గర అంటే వరంగల్ నెక్కొండ మధ్యలో ఉన్నటువంటి ఇంటికన్న దగ్గర రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి మట్టి అంతా కూడా కొట్టుకుపోవడంతో పట్టాలు గాల్లో తేలియాడినట్టయ్యాయి. మొత్తం 80 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా కురుస్తున్న మొత్తం 80 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కే సముద్రం
సముద్రం మహబూబాబాద్లో రైళ్లను దింపినటువంటి ప్రయాణికులను బస్సుల్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి కూడా దాంట్లో రైల్లో ప్రయాణిస్తుండగా మహబూబాబాద్లోనే ఆయన ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు అయితే బీభత్సం సృష్టించాయి. రేపు కూడా ఇదే పరిస్థితి ఉండడంతో పాఠశాలలకు జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమిత్ర. రైట్.